హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాలు వ్యవహారం సంచలనం రేపుతోంది. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 16 మంది చిన్నారులను కాపాడారు. ఫిర్జాదిగూడ రామకృష్ణనగర్లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా చిన్నపిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు జరుపుతున్నారు. అక్షరజ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్లో ఈ పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకి వచ్చింది. పేద కుటుంబం పిల్లలే టార్గెట్గా ఈ దందా జరుగుతున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి సహా ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల వ్యవహారం సంచలనం రేపుతోంది. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 16 మంది చిన్నారులను కాపాడారు. మేడం ఒకటి చెప్పండి. అంటే 20 days 6 months అండి. 20 days ఒకటి ఉంది, 6 months ఒకటి ఉంది. అంటే 20 days ఎవరు? ఇద్దరు అదే వాళ్ళే ఉన్నారు. మేలే. అచ్చా, ఇద్దరు మేలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 20 days ఇంకొకరు 4 months 6 months ఉంటారు. అచ్చా, ఓకే. అంటే ప్రాసెస్ ఏంటండి మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి? హ్యాండ్ ఓవర్ చేసేది ఏం లేదండి, వాళ్ళు అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనే సాల్వ్ చేస్తాను. కుమారికి తెలుసుకున్నాను, ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ని. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాని నా దాకా నా దాకా నీ దగ్గరకు రాదు. ఇంకా మాకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ కానీ బేబీ ఏ ఇష్యూస్ రాదండి. ఓకే, ఎంతండి చార్జెస్ ఎంతండి? అది 6 చెప్పాను సార్. చూడండి పాసిబుల్. ఇంకా ఇప్పుడు రేర్ అండి, దొరకడం లేదు. అది కుమారిని అడగండి, ఆమె ఓకే అంటేనే నేను చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. ఓకే. వీళ్ళు చాలా. హలో, మీరు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతారు. ఎప్పుడు కలుస్తారు, ఎట్లా ప్రొసీజర్, ఎట్లా కలవాలి అంటున్నారు? ప్రాసెస్ ఏం లేదండి, నేను ఫోన్ చూపిస్తాము. అడ్వాన్స్ 20,000 కొట్టాలి. మీరు ఎప్పుడు మండే వరకు అవుతుందా? అంటే ఇప్పుడు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేము కదండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈమె మళ్ళీ ఈమె సోషల్ యాక్టివిస్టే కానీ రేపొద్దున్న మాకేం తెలుసు అంటే మాకు ఇబ్బందే కదా. అట్లా ఏమి ఉండదండి, నాకు సొంత ఇల్లు ఇక్కడనే ఉన్నది. 20,000 తోటి మేము పూర్తి పోయేది ఏమి ఉండదు. నాది 25 years నుంచి ఫిర్జాదిగూడలో ఉంటున్నాను. అదేం ప్రాబ్లం లేదు. కుమారికి తెలుసు. నేను 20,000 తీసుకొని మేము వెళ్ళిపోయే అంత ఇది అట్లా లేదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 20,000 ఇవ్వాలండి? ఫస్ట్ 20,000 తీసుకొని నచ్చితే 20,000 ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. రేపు సాయంత్రం వరకు మళ్ళీ మీకు ఆర్ఎన్ ఎప్పుడైతుందో పైసలు రేపు సాయంత్రం వరకు. నేను రేపు ఊరికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వస్తాం. మండే పెట్టుకుందాం. అంటే ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే రైట్. ఫోన్ లైన్లో సంభాషణ మనం ఆల్రెడీ విన్నాం. పిల్లల విక్రయాలకు సంబంధించి కీలక సూత్రధారి ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణిగా కూడా తెలుస్తోంది. గత 20 నుంచి 25 సంవత్సరాలుగా ఆమె ఫిర్జాదిగూడలోనే ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. డైరెక్ట్గా ఆవిడే చెప్తున్నారు ఆ ఫోన్ లైన్ సంభాషణ ద్వారా. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఎన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? కార్తీక్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి వీడియో చూస్తూ ఉన్నాం. ఆ ఆడియోకి సంబంధించి కూడా ఎవరైతే డాక్టర్ శోభారాణి మాటలు, దాదాపు 25 సంవత్సరాలుగా ఫిర్జాదిగూడలో నేను ఉంటున్నాను, నా దగ్గర సంబంధించి ఇద్దరు పిల్లలు ఏదైతే మెయిల్ అబ్బాయిలకు సంబంధించి విక్రయానికి సంబంధించి 20,000 అడ్వాన్స్గా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం.
అంటే ఏ రకంగా పిల్లల విక్రయాల బేరసారాలు సాగుతూ ఉన్నాయి శోభారాణి దగ్గర అంటే ఖచ్చితంగా మధ్యలో ఒక రేణుకా అనే మీడియేటరు, మరోపక్క శోభారాణి డాక్టరు, అవతల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడిన మాటలు మనం విన్నాం. అంటే ఇలా దాదాపు 50 మంది పిల్లల విక్రయాలు సాగించినట్టుగా రాచకొండ పోలీసుల విచారణలో తేలింది. 16 మందిని రెస్క్యూ చేసి కాపాడారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పిల్లల్ని విక్రయించినట్టుగా ప్రస్తుతం సమాచారం అంతా ఉంది. నిన్న రీసెంట్గా ఒక పాపను, ఆడబిడ్డను 4,30,000 రూపాయలకు విక్రయిస్తున్న నేపథ్యంలో కూడా స్వచ్ఛంద సంస్థ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి కూడా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మేడిపల్లి పోలీసుల విచారణలో కూడా కళ్ళు బయర్లు గమ్మే విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. మనం చూసాం గతంలో మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి పిల్లల విక్రయాలు చూసాం, కానీ ఏకంగా హైదరాబాద్ నగరంలో కూడా ఫిర్యాదు ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటన విస్తువయ్యే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 మంది పిల్లలు విక్రయాలు చేశారు, 16 మందిని ట్రేస్అవుట్ చేశారు. ఇంకా 34 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ రాష్ట్రాలకు తరలించారు, అసలు దేశంలోనే ఉన్నారా, విదేశాలకు తరలించారా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు అయితే 11 మందిని అరెస్ట్ చేశారు. ఎవరైతే డాక్టర్ శోభారాణి, ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ శోభారాణి అంటూ కూడా ఫిర్యాదుగూడలో హాస్పిటల్ నిర్వహిస్తూ ఉందో ఆమె కీలక సూత్రధారి. మరోపక్క చిలకలగూడలో ఉన్నటువంటి ఒక మహిళా ఆర్ఎంపీ డాక్టర్తో పాటు మరొక మ్యారేజ్ బ్యూరో మహిళ కూడా ఈ దందాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది ఏపీ, తెలంగాణకు సంబంధించి అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇంకా 34 మంది పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చారు, ఎవరికి విక్రయించారు, వాళ్ళని ఎక్కడికి తరలించారు, ఇవన్నీ కూడా ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశం. ఎందుకంటే చిన్నపిల్లల విక్రయాల అంశం చాలా ఏండ్లుగా కనుమరుగైపోయింది. కానీ ఒక్కసారిగా హైదరాబాద్ అడ్డాగా సాగుతున్నటువంటి పిల్లల విక్రయాలు అని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాన్ని, ఎందుకంటే పిల్లల్ని సాకలేనటువంటి ఏదైతే పేద తల్లిదండ్రులను టార్గెట్గా చేసుకొని కూడా డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ కొద్ది గొప్ప డబ్బులు ఆశ చూపి ఆ తర్వాత లక్షల కొద్ది డబ్బులకు పిల్లల్ని విక్రయిస్తున్న నేపథ్యం. అంటే తీసుకెళ్లే పిల్లల్ని ఏం చేస్తూ ఉన్నారు, నిజంగానే పెంచుకుంటున్నారా లేదంటే ఇంకే దేనికైనా వాడుతున్నారా? ఎందుకంటే మనం చూసాం గతంలో పట్టుబడ్డటువంటి విదేశాల్లో ఆ పిల్లల విక్రయాలన్నీ కూడా దాదాపు ఇక్కడి నుంచే తీసుకెళ్లి అక్కడ విక్రయించి కూడా వాళ్ళని వ్యభిచార కుంపంలోకి నెట్టి అవసరమైతే వాళ్ళతో బెగ్గింగ్ కూడా చేపిస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి దీని వెనకాల బెగ్గింగ్ మాఫియాతో పాటు వ్యభిచార ముఠాలు, మరోపక్క పిల్లల కిడ్నీలు కూడా తీసి అమ్ముకునేటువంటి, అవయవాలను అమ్ముకునేటువంటి నీచ చరిత్ర కూడా మనం గతంలో చాలా చూసాం. కాబట్టి ఇలాంటి దందాలు ఏమున్నాయి దీని వెనకాలని చూస్తే మొత్తం పిల్లల విక్రయాలు మాత్రం విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు రాచకొండ పోలీసులు. మరి కాసేపట్లో కమిషనర్ మీడియా సమావేశంలో మరి ఎలాంటి వాస్తవాలు వెల్లడిస్తారు, 16 మంది పిల్లలు ఎవరు కొనుగోలు చేశారు, ఎందుకు కొనుగోలు చేశారు, మిగతా 34 మంది పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ కోసం ఎలాంటి దర్యాప్తు సాగుతుందో మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు.